అంటే ఏం జరిగిందంటే 3 సినిమాలకి నేను ఇచ్చిన టైంకి వాళ్ళు చేయాలి. దే వర్ నాట్ ప్రిపేర్డ్. నేను వాజ్ వెరీ క్లియర్. నేను చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే నేను ఈ టైం దాటి నేను చేయలేను. పవన్ కళ్యాణ్ గారు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు వల్లే సినిమాలు ఆలస్యం అవుతున్నాయని చెప్తున్నారు. సో అవేంటో ఈరోజు అప్డేట్లో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంత బిజీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క తెలుగు స్టేట్స్లోనే కాకుండా తాను ఎలాంటి పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే పాన్ ఇండియా ఫేమ్ని అయితే పొలిటికల్గా తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఇప్పటికే పవన్ ఓకే చెప్పిన సినిమాలు చాలా ఆలస్యం అవుతూ వస్తున్నాయి. సో పవన్ విషయంలో ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో సినిమాలు ఆలస్యం అనే కాన్సెప్ట్ ఉంటూనే ఉంటుంది. అలా ఎక్కువ కాలం షూట్ చేసిన సినిమాలు ఉన్నాయి, అలాగే తక్కువ వ్యవధిలో కంప్లీట్ చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా ఇదే తరహాలో మొత్తం 3 సినిమాలు ఒకదాని మించి ఒకటి ఆలస్యం అవుతూ వస్తున్నాయి. అది ఆలస్యం అంటే చాలా ఆలస్యం కూడా. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం మూలనే సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయని టాక్ ఉంది. ఈ సమయంలో పవన్ చేసిన షాకింగ్ కామెంట్స్ కొన్ని ఇప్పుడు షాకింగ్గా మారాయని చెప్పాలి. సో తాను ఇప్పటికే ఓకే చేసిన సినిమాలు అన్నీ కూడా నేను డేట్స్ ఇస్తే వాళ్ళు వినియోగించుకోలేకపోయారని అయితే పవన్ కళ్యాణ్ అయితే రివీల్ చేశారు. మొత్తం 3 సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలు తాను చేయవలసినవి. అయితే తాను అన్ని సినిమాలకి షూటింగ్లో పాల్గొనడంపై ముందే చెప్పానని పవన్ కళ్యాణ్ అయితే తెలిపారు. తాను పలానా సమయం వరకే డేట్స్ ఇవ్వగలనని, ఆ లోపు షూటింగ్ కంప్లీట్ చేయాలని అయితే చెప్పానని అయితే వెల్లడించారు. కానీ ఆ సమయంలో సినిమాలు పూర్తి చేయలేదు అంటూ ట్వీట్ అయితే చేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్కి కూడా డేట్స్ ఇస్తే మరి స్క్రిప్ట్ పూర్తి కాకపోవడం, స్క్రిప్ట్ మళ్ళీ మార్చడం వంటి వాటితో నేను డేట్స్ ఇచ్చిన సమయంలో సకాలంలో పూర్తి చేయలేకపోయారని అయితే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక ఓజీ సినిమాకి కూడా ముందే నేను లేని సీన్స్ అన్ని ముందు చేసేయండి అని చెప్పేశానని డిప్యూటీ సీఎం అయితే చెప్పారు. తర్వాత తను ఉండవలసిన సీన్స్ చేస్తానని చెప్పానని, ఓజీ అంత వేగంగా పూర్తి అవ్వడానికి అందరినీ తానే పుష్ చేశానంటూ పవన్ కళ్యాణ్ అయితే తెలిపారు. ఇక హరిహర వీరమల్లు విషయానికి వస్తే తాను ఇప్పటికే ఉన్నంత సినిమాలో పూర్తి చేశారు పవర్ స్టార్ అని చెప్పారు. కానీ ఆ చిత్రానికి విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కావాల్సి ఉండటంతో అది అలా ఆలస్యం అవుతూ ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉందని అయితే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బహుశా ఆ సినిమానే ముందు రావాల్సింది అంటూ పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తన ఫ్యాన్స్ని సైతం షాక్ అయ్యేలా అయితే చేసింది. దీంతో ఇన్నేళ్ళు సినిమాలు ఆలస్యం అవుతుంది కేవలం పవన్ డేట్స్ ఇవ్వకపోవడం వల్లనే అనుకుంటున్న వారికి అసలు నిజం తెలిసి వచ్చింది. తాను ఇచ్చిన డేట్స్లో మేకర్స్ సినిమాలు చేయలేకపోయారంటూ పవన్ ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చారు. మొత్తం మీద తన కామెంట్స్ సినీ వర్గాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్గా అయితే మారాయి. సో ఇది ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.